ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతసేపు యూట్యూబ్లు ఏ ఉండాలి, ఏవి తీయాలి, యూట్యూబ్లలో ఎవరు పనిచేస్తున్నారు, వీళ్ళు జర్నలిస్టులా కాదా అనే చర్చ మొదలుపెట్టారు. దాంతోపాటుగా జర్నలిస్టులు మేమే దానికి వారసులం అంటూ లెక్చర్లు దంచుతున్నారు. నీతి సూత్రాలు చెప్పే వాళ్ళకి నేను ఒక్క మాట చెప్తున్నా ఈ సందర్భంగా. ఎవరు జర్నలిస్టులు? పార్టీలు ఛానళ్ళు నడిపితే దాంట్లో పనిచేసేటోళ్ళు, పార్టీల కోసం పనిచేసేటోళ్ళు జర్నలిస్టులుగా మేము ఒప్పుకోము అని మాట్లాడుతున్నారు కదా. వాట్ అబౌట్ శాటిలైట్ ఛానల్స్? అది TV5 కావచ్చు, ABN కావచ్చు, సాక్షి కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, ఈనాడు పేపర్ కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటే చాలా చాంతాడంత లిస్ట్ ఉంది కదా. ఇవన్నీ ఎవరి కోసం పనిచేస్తున్నాయి? మరి దాంట్లో పనిచేస్తున్న వాళ్ళని మనము పార్టీ కోసం పనిచేస్తున్నారు అందామా, వాళ్ళని జర్నలిస్టులు అందామా అనేది నేను మీకే వదిలేస్తున్నా. ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మాట్లాడుతున్న వాళ్ళు కూడా పార్టీల కోసం పనిచేసే ఛానళ్లలోనే కదా పనిచేసింది. ఇవాళ బయటకు వచ్చి మేమేదో పెట్టుకున్నాము కాబట్టి ఇవాళ మేము చాలా స్వచ్ఛంగా పనిచేస్తున్నామని మాట్లాడుతున్నాం. బట్ ఈ రోజు కూడా ఎవరి కోసం వీడియోలు చేస్తున్నారు, ఏ పార్టీని విద్వేషిస్తున్నారు, ఏ పార్టీ కోసం వీడియోలు చేస్తున్నారు అనేసి తెలంగాణ సమాజం గమనిస్తలేదా? అంటే మనం సేఫ్ సైడ్ ఎదుటోళ్ళ మీద బురద జల్లేద్దాం, ఇదే కదా ఇప్పుడు ఉన్నది నైజాం అంతా. కూడా పెద్ద పెద్ద ఛానల్లో పనిచేసినప్పటికీ ఇప్పుడు పార్టీలు పెట్టిన ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు, అది యూట్యూబ్లకే వర్తించదమ్మా అయ్యా అమ్మ ఇద్దరికి, అది శాటిలైట్ ఛానళ్ళకు కూడా వర్తిస్తుంది. పార్టీలు ఛానళ్ళు పెట్టిరు అంటే నిఖార్సుగా వచ్చి జర్నలిస్టులు పెట్టిన వాళ్ళు ఎవరున్నారు? ఏ ఛానల్ ఉంది ఇవాళ? TV9 కావచ్చు, NTV కావచ్చు, TV5 కావచ్చు, ABN కావచ్చు, ఈటీవీ కావచ్చు, సాక్షి కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో ఒక లైన్ తీసుకొని పనిచేస్తున్నవే. ఇవన్నీ కూడా ఏ రాజకీయ నాయకులు పెట్టుబడి పెడుతుంటే నడుస్తున్న ఛానల్సే కదా. మరి మనము వాటి గురించి ఎందుకు ప్రస్తావించము? కేవలం యూట్యూబ్ ఛానల్స్ మాత్రము లేని ముద్రలు వేస్తూ జర్నలిస్టులు నడుపుకుంటున్న వాటికి కూడా ప్రతిపక్షం వైపు మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు కదా. ప్రజల వైపు ఇవాళ మీరు సపోజ్ నా వరకే మాట్లాడుతున్నా, నేను నడిపిస్తున్న మిర్రర్ టీవీ గురించే మాట్లాడుతున్నాను, వన్ సైడ్ తీసుకొని మాట్లాడుతున్నారని మీకు అనిపిస్తుంది కదా. కాదమ్మా, అది ప్రజల వైపు. మీరెవ్వరు కూడా ప్రజల సమస్యలు చూపించరు, కానీ మేము వెళ్ళి ప్రజల సమస్యలు, అమ్మా మీ కష్టం ఏందని అడిగితే వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఆ బాధలు చెప్పుకునే క్రమంలో వాళ్ళు మనంత నీట్ గా మాట్లాడరు. పని చేసుకుంటోళ్ళు హార్ష్ గా మాట్లాడతారు. వాళ్ళ ఇల్లు గుంజుకుంటేనో, లేకపోతే వాళ్ళ పొలం గుంజుకుంటేనో, వాళ్ళకి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతేనో ఆ బాధతోటి మాట్లాడతారు. కాకపోతే వాళ్ళు ఆ బాధలో మాట్లాడిన ఏవైతే శృతి మించి మాట్లాడిన మాటల్ని మనం వాటిని బీపులు వేసి చూపించాలి. నేను దాన్ని ఏకీభవిస్తా. కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు తీసుకొచ్చి చూపిస్తే దాన్ని తప్పు, వాళ్ళు జర్నలిస్టులు కాదని ఎందుకంటున్నారు? ఏం కొలతలు ఉన్నాయి ఈరోజు జర్నలిస్టులకి? అంటే ప్రజల సమస్యలు చూపించకూడదు అంటే ముసుగేసుకొని ఏ పార్టీకి ఓ పార్టీకి లోపాయకారంగా పని చేసుకుంటూ పోవాలి. అప్పుడు సక్కంగా నికార్సైన జర్నలిస్టులని అంటారా? ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళ వల్ల ఇవాళ వేల మందికి ఉపాధి దొరుకుతుంది. మీరు ఎందుకు వీళ్ళ వల్ల మా పొట్ట కొడుతున్నారు అంటున్నారు. మాలాంటోళ్ళము పార్టీల డబ్బుల కోసం అంటారు కదా. నిజంగానే ఆ పార్టీలే ఆ పెట్టుబడులే పెట్టుంటే ఇట్లనే పెట్టుకుంటాం కదా. ఓ ఇంట్లోనో లేకపోతే ఒక రూమ్ తీసుకొని చెప్పి మేమే సొంత దుకాణం పెట్టుకొని ఏ పార్టీ పైసలు ఇస్తే వాళ్ళకే వీడియోలు, రోజుకొక వీడియో చేసుకుంటూ కూర్చుంటాం. ఎందుకు మేము ప్రజల మధ్యలోకి ఎందుకు పోవాలా? ఎండకు పోతున్నాం, వానకు పోతున్నాం. మనకు SLBC టన్నల్లో ఇష్యూ జరిగింది, పోయినాం. అసలు వాట్ ఈజ్ వాట్ అనేసి ఇంట్లోనే కూర్చొని వీడియోలు కాదు కదా. అంటే ఇవి మాట్లాడితే సమస్యల్ని వెలికి తీస్తే అది పార్టీ కోసం, అంటే ప్రజల కోసం ఎవరైతే మాట్లాడతారో, ప్రజల సమస్యలను ఎవరైతే వెలికి తీస్తారో వాళ్ళు పార్టీల కోసం పనిచేసినట్ట. మరి ఏకంగా పార్టీలే నడుపుతున్న ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళని ఏమనాలో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రజల కోసం పనిచేస్తున్న పిడికెడు మంది లేరు ఈ రోజు. ఆ పిడికెడు మందిని ఈ రోజు నోర్లు మూపించాలని చేస్తున్న ప్రయత్నము, సరే రాజకీయ నాయకులు చేస్తున్నారంటే వేరే విషయం, కానీ మేము జర్నలిస్టులమని చెప్పుకుంటూ వాళ్ళని కించపరచాలని చూస్తున్నారు కదా. ఏది ప్రభుత్వాలు శాశ్వతం కాదు, గుర్తు పెట్టుకోండి. ఏది శాశ్వతం కాదు. ఇవాళ ఇద్దరు మహిళలు సరే మీ ఆలోచనలో, మీ కుంచిత బుద్ధిలో వాళ్ళు జర్నలిస్టులు కాదనుకుందాం. మహిళలు వాళ్ళు వీడియో, నేను మళ్ళీ ఖండిస్తున్నా, వాళ్ళు ఆ వీడియోని పబ్లిష్ చేయడము, అది డైరెక్ట్గా రా ఫుటేజ్ పబ్లిష్ చేయడం అనేది నేను కూడా దాన్ని ఏకీభవించను. జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వాళ్ళ మీద ఇంకా దుమ్మెత్తి పోస్తూ వారు జర్నలిస్టులు కాదని మీరు కితాబిస్తున్నారు కదా. మరి అదే రేవతి, నేను రేవతి గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు స్ట్రైట్ గా పేరు పెట్టేసి. అదే రేవతి, ఆమె గతంలో జైలుకు పోయినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి జర్నలిజం ని అపహాస్యం చేస్తూ జర్నలిజాన్ని గొంతు నొక్కుతున్నారు. ఆ జర్నలిస్ట్ కి పక్కన పెట్టుకొని మరి ఆయనే బెయిల్ ఇప్పించిండు కదా. అంటే వాళ్ళ పక్కన
ఉంటే జర్నలిస్టు, వాళ్ళ పక్కన లేకపోతే జర్నలిస్టా? ఇదేం సంస్కృతి? పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతారు, నాయకులు మారుతారు, కానీ ఈ వృత్తిలో పనిచేసుకుంటూ ఒకరిని విమర్శించుకునేంత నీచ స్థాయికి దిగజారితే ఇంతకు మించింది ఇంక ఏమి చెప్పలేం. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు, నేను జర్నలిస్ట్ని, ఇంకొకటి కాదు. కారు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? నేను మాత్రమే జర్నలిస్ట్ని, నేను మాత్రం ముసుగేసుకొని నేను ఒక పచ్చ బ్యాచ్కు పనిచేస్తానో, లేకపోతే ఎల్లో బ్యాచ్కు పనిచేస్తానో, లేకపోతే ఇంకో బ్యాచ్కు పనిచేస్తానో అనేటోళ్ళు మాత్రం నిఖార్సైన జర్నలిస్టులు. కానీ ప్రజల కోసం పనిచేసేటోళ్ళు మాత్రం జర్నలిస్టులు కాదు. దయచేసి నేను ఈ విషయాన్ని మళ్ళీ ఎందుకు ఈరోజు వీడియో చేస్తున్నానంటే అందరూ గమనించండి. ఈరోజు సోషల్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరవండి. గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ ముసుగులోనే వీళ్ళ గొంతులు నొక్కాలని చూస్తున్నారు. కాబట్టి అది రేపు నాకు రావచ్చు, రేపు ఇంకొకరికి రావచ్చు, రేపు ఇంకొకరికి రావచ్చు. అంటే ఒక్కరి కోసం ఇంట్లో వీడియోలు పెట్టుకొని ముసుగేసుకొని ఒక పార్టీ కోసము ఇంకొక పార్టీ మీద విద్వేషాలు నింపుతూ ఇంట్లో కూర్చొని వీడియోలు చేసిన వాళ్ళు, రోజు ఒక వీడియో రిలీజ్ చేస్తున్న వాళ్ళు మాత్రము నిఖార్సైన జర్నలిస్ట్. అంటే ప్రజల కోసము ప్రజల సమస్యల్ని వెలికితీస్తున్న వాళ్ళట కారట వాళ్ళ పొట్ట కొడుతున్నారంట. ఒక్కసారి వినండి, మేల్కొనండి. ఇందులో ఎవరు కితాబులు ఇవ్వాల్సిన పని లేదు. ఇవాళ జర్నలిస్టు కాకపోతే యూట్యూబ్ ప్లాట్ఫామ్గా సమస్యలను బూతులు తిట్టిన వాళ్ళని ఆ వీడియో చూపించి ఇదిగో మీరు బూతులు తిట్టిండ్రు. ఇంకొక మాట చెప్తున్నా చివరిగా, ప్రజల బూతులను చూపిస్తున్నారు అన్నప్పుడు ప్రజల బూతుల్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకుంది చెప్పనా? ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల కష్ట సుఖాల నుంచి బయటికి లాక్కొచ్చినప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు. లేకుండా మనం సభలు సమావేశాలు పెట్టి తొడలు కొట్టి మీసాలు తిప్పేసి ప్రజలు అద్భుతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారంటే అందుకే బూతులు తిడతారు. వాళ్ళు బూతులు తిట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అది ఈ ప్రభుత్వమా, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుందా, ఇంకో ప్రభుత్వం వస్తుందా? ప్రజలు బూతులు తిట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ జాగాలు ఎందుకు గుంజుకోవాలి? వాళ్ళ ఇల్లులు ఎందుకు కూలగొట్టాలి? వాళ్ళ పొలాలు ఎండిపోతుంటే ఎందుకు చూస్తుండాలి? పిల్లల ఉద్యోగాల గురించి మాట్లాడతారు, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఈయనప్పుడు ఏం మాట్లాడతారు? కడుపు మండుతుంది, ఆవేదన వస్తుంది, ఆక్రోశం వస్తుంది. మీరు మాట్లాడితేనేమో అందుకే అంటారు కదా, సామెతలు ఒకనే లేవు. మీరు చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే ఇంకొకట. మీరు తిట్టే బూతులేమో సూక్తావళి మూక్తావళి అవుతుంది, పబ్లిక్ మాట్లాడితేనేమో బూతులు అవుతాయా? అంటే ఈ తెలంగాణలో మాట్లాడాలి, ఎవరైనా నోరు విప్పాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలి, మంత్రి అన్న కావాలి, ఎమ్మెల్యే అన్న కావాలి, అట్లీస్ట్ కార్పొరేషన్ పదవన్న ఉండాలన్నా? స్వేచ్ఛ లేదా? రాజ్యాంగం మనకు హక్కు కల్పించలేదా? మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? ఈరోజు ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఈరోజు ఒక్క బూతులు అనే దాన్ని అడ్డం పెట్టేసి ఎవరైతే ప్రశ్నించాలనుకుంటున్నారో వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మిగతా వాళ్ళందరూ ప్రశ్నించాలి అనుకునే వాళ్ళు మాత్రం నేనైతే ఏకం కావాలనే చెప్తా. జరుగుతున్న అన్యాయం పైన ప్రశ్నించండి. ప్రజాధనాన్ని వృధా చేసి నిండు అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడిన ముఖ్యమంత్రి మాటల్ని ఖండించాల్సినంత అవసరం ఉందా లేదా అనేది నేను మాట్లాడుతున్నా. వాళ్ళు బూతుల వీడియో పెట్టిండ్రు అనేసి, బీప్స్ లేకుండా వాళ్ళు బూతు వీడియో పెట్టిండ్రు అనేసి మీరు బూతులు మాట్లాడతారా? అంటే అతను మాట్లాడిన దానికంటే మీరు నిండు అసెంబ్లీలో మాట్లాడిన బూతులను ఏమంటారు? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మనం సినిమా తారల్ని కించపరిచి, వాళ్ళ కుటుంబాలని కించపరిచి, రాజకీయ నాయకులతో వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టి వాళ్ళ కుటుంబ విలువలను తగ్గించినప్పుడు కూడా మనకి సోయి ఉండాలి, రక్తం మరగాలి, చీమునెత్తురున్న వాళ్ళకైతే అనేది ఈరోజు నేను కూడా చెప్తున్నా. ఇంకా పెట్టాలనుకుంటారా జైళ్ళల్లో? అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఇంకా